వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే కార్తిక్ సూరజ్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక సూరజ్, మీరు నాకు ముందే తెలుసు కార్తిక్ అని వెనకాలనే, నేను నీకు ముందే ఎలా తెలుసు అని వెనకాలనే, ఎందుకంటే నేను కూడా మీలాగే హోటల్ మేనేజ్మెంట్ చేశాను, అందుకే మీరు నాకు ఒక కాంపిటేటరే అని వెనకాలనే. ఒక్కసారిగా కార్తిక్, వాట్, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా? అవును, నేను యుఎస్లో హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చాను అని వెనకాలే. మరి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేసి మరి ఇక్కడ ఫుట్పాత్ మీద ఈ క్యాంపెయిన్ ఏంటి అని వెనకాలనే. ఇక సూరజ్, ఏం చెప్పమంటారు, అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు కదా. నేను ఒక అనాథని, ఆ, చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఉండి చదువుకున్నాను. తర్వాత నాకు వచ్చే స్కాలర్షిప్ ద్వారా నేను హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను. కాకపోతే ఇప్పుడు నాకు అంత ఫండ్ రాదు కదా, రెస్టారెంట్ పెట్టే అంత ఫండ్. అందుకే ఇలా చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ పెట్టి అలా మెల్లగా నేను అనుకున్నది సాధించాలన్నదే నా ప్లాన్. ఇప్పటికీ చాలా చోట్లకి వెళ్ళి నా ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. కానీ ఒక్క ఇంటర్వ్యూలో కూడా నేను నా ప్రాజెక్ట్ని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. లాస్ట్ టైం కూడా నా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మా ఫాదర్కి అలా జరిగింది కదా, అప్పుడే నేను ఆ ఛాన్స్ని కూడా మిస్ అయ్యాను. అందుకే ఇక ఈ ఫుడ్ ట్రక్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అని వెనకాలనే. కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సూరజ్, నీలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇలా రోడ్డు మీద ఫుడ్ ట్రక్స్తో ఉండిపోకూడదు. చూడు, ఇప్పుడే నీకు నేను ఒక మంచి విషయం చెప్తాను. ఏంటి ఏంటి బ్రో? చూడు, జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ తీసుకోవడం కోసం ఇంటర్వ్యూ కోసం ఈ మధ్య యాడ్ రన్ అవుతుంది. ఈ విషయం నీకు తెలుసా? ఏంటి సార్ మీరు చెప్తుంది? అవును, అది మా తాత వాళ్ళదే. అలాగే వాళ్ళు ఇప్పుడు సీఈఓ కోసం ఇంటర్వ్యూ పెట్టారు. ఒకవేళ నువ్వు ఆ ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు చెప్పాలనుకున్న ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సీఈఓ నువ్వే అవ్వచ్చు. బ్రో, నిజంగా నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. హెల్ప్ చేయడం కాదు, నువ్వు అనుకున్నది సాధిస్తే నీకు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా వస్తుంది. ఏంటి బ్రో అది? ఇప్పుడే చెప్పను, ముందు నువ్వు సీఈఓగా సెలెక్ట్ అవ్వు, తర్వాత చెప్తాను అని చెప్పేసి కార్తిక్, దీప ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సూరజ్ ఇక ఆ విజిటింగ్ కార్డ్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక దీప అయితే, బావా, నువ్వు అన్నది నాకు అర్థం కాలేదు. ఇంకా బంపర్ ఆఫర్ ఏమంటున్నావు? సూరజ్కి ఇంకా ఏమిస్తున్నావు అని వెనకాలనే. ఇవ్వడం అంటావేంటి మరదలా? ఈరోజు మనకి దూరంగానే వెతక్కుండానే మంచి అల్లుడు దొరికిపోయాడు. బావా, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? మన తిక్కల మరదలకి సూరజే కరెక్ట్ జోడి. బావా, అవును, తాతతో నేను చెప్పాను, బెస్ట్ సీఈఓని తీసుకొని ఆ సీఈఓనే జోష్నకి భర్త ఇలా చేద్దామని. దొరికేశాడు మరదలా. ఇంతకన్నా మంచి మనిషి ఇంకెవరుంటారు? జోష్నకి తనే పర్ఫెక్ట్ జోడి. బావా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. దానికి జోష్న ఒప్పుకుంటుందా? ముందు సూరజ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు మరదలా. చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు. ఇంకా ఒక పక్కన జోస్న అయితే హాల్లోకి వస్తుంది. ఇక శివనారాయణ అలాగే దశరథ కూడా హాల్లోకి వస్తారు. జోస్న, ఎందుకు అందరినీ ఉదయాన్నే రమ్మని చెప్పావు? ఏదైనా మాట్లాడాలా? తాత ఏమైనా మాట్లాడాలా ఏంటి? ఆల్రెడీ మన బోర్డు మెంబర్స్ అందరూ కూడా నేను వచ్చి సీఈఓ గురించి అడిగారు. రేపు మీటింగ్లో నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పావు కదా, మరి మన అందరం ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకనే అని వెనకాలనే. ఇక పారిజాతం, అవన్నీ వాళ్ళు చూసుకుంటారే, నీకెందుకు గ్రాని అలా మాట్లాడతావేంటి? ఆల్రెడీ బోర్డు మెంబర్స్ కొత్త వాళ్ళని పెడితే అందరికీ నమ్మకం పోతుంది అని చెప్పారు కదా, అంటే ఉన్న వాళ్ళలోనే పాత వాళ్ళని సీఈఓగా పెట్టాలి. ఇప్పుడు బావెలాగో సీఈఓ అవ్వలేడు, అలా అని డాడీ కూడా దాన్ని భర్తీ చేయడానికి ఓకే చెప్పట్లేదు. కాబట్టి మిగిలింది నేనే కదా, అందుకే కొత్త సీఈఓగా నేనే బాధ్యత తీసుకుంటాను. ఏమంటావు తాత అని వెనకాలనే. ఒక్కసారిగా ఇక అందరూ షాక్ అవుతారు. అక్కడే దీప, కార్తిక్ కూడా నుంచుంటారు. ఇక కార్తిక్, దీప, చూసావా మరదలా, అప్పుడే స్టార్ట్ చేసింది. అవును బాబా, ఇప్పుడు ఇది సీఈఓ అయితే మనం అనుకున్నదేది జరగదు కదా, నేనెందుకు కానిస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు మరదలా అని అంటాడు. ఇక జోస్న, తాత ఏం మాట్లాడవేంటి, నువ్వు ఈరోజు తీసుకోవాల్సిన డెసిషన్ అదే అంతే కదా అని వెనకాలనే. కాదు అని చెప్పేసి సుమిత్ర అంటుంది. ఒక్కసారిగా జోస్న, మమ్మీ, అవును, చూడు, సీఈఓగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళు వేరే వాళ్ళని సీఈఓగా తీసుకుంటారు. మావయ్య గారు, నేను నా కూతురు గురించి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పచ్చమ్మా సుమిత్ర? జోష్న నెల రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని పంతులు గారు చెప్పారు.
ఇలాంటప్పుడు మీరు జ్యోత్స్నని సీఈఓ చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఇందులో జ్యోత్స్న మాత్రం ఉండకూడదు అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. మమ్మీ, నన్ను సపోర్ట్ చేయాల్సిన నువ్వే ఇలా చెప్తావేంటి మమ్మీ? నీ తల్లిగా నీకు ఏది మంచిచా అదే నేను చేస్తాను అని వెనకాలనే దశరథ కరెక్ట్గా చెప్పావు సుమిత్ర అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, అవును, నా ఉద్దేశం కూడా అదే. జ్యోత్స్న నేను సీఈఓ అని అనుకోవట్లేదు. అలా అని నేను సీఈఓగా ఎవరిని తీసుకుంటున్నానో కూడా ఇప్పుడు మీ అందరి ముందు చెప్పలేను. ముందు ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ కొంతమంది ఇంటర్వ్యూకి వస్తున్నారు. వాళ్ళల్లో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని సీఈఓగా తీసుకోవడం కోసం ఇంటర్వ్యూని మొదలుపెట్టావు. కాబట్టి అక్కడికి వెళ్ళాక నేను డిసైడ్ చేస్తాను. జ్యోత్స్న, నువ్వు కూడా మాతో పాటు అక్కడికి రావాలి. అది కాదు తాత, ఇంకేం మాట్లాడద్దు. సరే, వస్తాను. ఒకవేళ అక్కడెవరు సెలెక్ట్ అవ్వకపోతే నేనే సీఈఓగా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక్, అలాగే నువ్వు కూడా మాతో పట్రా అని శివనారాయణ అంటాడు. ఇక అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. ఇంతలోకి బోర్డు మెంబర్స్ అక్కడ ఉంటారు. సార్, మీరు ఎవరిని సీఈఓగా పెట్టాలనుకుంటున్నారో అనౌన్స్ చేస్తానన్నారు. మీరందరూ కాసేపు సైలెంట్గా ఉండండి. ఆల్రెడీ సీఈఓగా నేను తీసుకోవాల్సిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అందులో ది బెస్ట్ వ్యక్తిని సెలెక్ట్ చేసి తననే సీఈఓగా అనౌన్స్ చేస్తాను. అదేంటి సార్, పాత వాళ్ళని తీసుకోవాలని మేము చెప్పాం కదా. ఇలా చేస్తే సంస్థ మీద అందరికీ నమ్మకం పోతుంది. నమ్మకం పోయిన చోట మేం కూడా పని చేయలేం సార్. అందుకని అని వెనకాలనే కార్తీక్, చూడండి, మీరందరూ ఒకప్పుడు మా తాత మీద నమ్మకంతో ఈ సంస్థలో బోర్డు మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు అదే నమ్మకం ఒక కొత్త వ్యక్తి మీద మిమ్మల్ని పెట్టమని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ విషయం మాకు తెలుసు. కానీ ముందు అసలు మేము ఎవరిని సీఈఓకి సెలెక్ట్ చేస్తున్నామో డిసైడ్ అవ్వాలి కదా. అతను నిజంగా మన సంస్థకి కరెక్టో కాదో అప్పుడు మీరు అతనితో మాట్లాడి డిసైడ్ అవ్వండి. అంతకంటే ముందే మీరు ఇలా మాట్లాడి ఎందుకు మీరే సంస్థ నుంచి వెళ్ళిపోవడం చెప్పండి. అయినా ఇప్పుడు మీరు ఈ సంస్థ నుంచి వెళ్ళిపోయి వేరే ఒక సంస్థలోనైనా మీ షేర్ హోల్డర్స్గా ఉండాల్సిందే కదా. అదే సంస్థలో కూడా ఇదే సమస్య వస్తే మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తారా? ఇలా వెళ్ళటం వల్ల మీకు ఏం జరుగుతుంది ఆలోచించుకోండి అని వెనకాలనే షేర్ హోల్డర్స్ ఒక్కరే అందరూ ఆలోచనలో పడతారు. ఇక జ్యోత్స్న, బాబా, ఒకే ఒక్క మాటతో అందరి మైండ్ మార్చేసావుగా అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ, మా అల్లుడు చెప్తున్నాడుగా, ఏమంటారు సార్? మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని సీఈఓగా చేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే అతన్ని మేం కూడా సెలెక్ట్ చేయాలి. తప్పకుండా మేం సెలెక్ట్ చేసినాక మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడగండి. అన్నిటికీ అతను కరెక్ట్గా సమాధానం చెప్తేనే మీకు తను సీఈఓ అని వెనకాలని శివనారాయణ అందరూ కూడా ఓకే అంటారు. ఇక ఒక్కొక్కరిని కూడా శివనారాయణ అలాగే దశరథ ఇక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అలాగే బోర్డు మెంబర్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇక ఒక పక్కన అప్పుడే సూరజ్ కూడా ఇంటర్వ్యూకి వస్తాడు. ఒక్కసారిగా సూరజ్ని చూసిన జ్యోత్స్న, వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్తుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు? ఏంటి మేడం, ఎక్కడ చూసినా మీరు నాకు ఇలా ప్రత్యక్షం అవుతున్నారు. నన్నైనా ఫాలో అవుతున్నారా ఏంటి? హలో, నీకంత సీన్ లేదు కానీ ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడ సీఈఓకి ఇంటర్వ్యూ జరుగుతుంది కదా. వాట్, నువ్వు సీఈఓ ఇంటర్వ్యూకి వచ్చావా? నువ్వేంటి, నీ బ్రతికేంటి, నువ్వు సీఈఓనా అని జ్యోత్స్న నవ్వుతూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇక వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా, ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అని కార్తీక్ చివరి నుంచి వాళ్ళని చూస్తూ ఉంటే ఇక సూరజ్, చూడండి మేడం, మీలాంటి వాళ్ళు ఒకప్పుడు ఈ కంపెనీకి సీఈఓగా ఉన్నప్పుడు నాలాంటి అతను సీఈఓగా ఉండడంలో కొంచెం కూడా తప్పు లేదు కదా అని వెనకాలే, వాట్, చూడండి మేడం, మీరు సీఈఓగా ఉన్నప్పుడు ఈ కంపెనీ ఎంత నష్టాల్లోకి వెళ్ళిందో, అలాగే మీరు ఈ రెస్టారెంట్ విషయాల్లో ఎంత నెగ్లెక్ట్గా ఉన్నారో అంతా కూడా నాకు తెలుసు. మీ పరువు మీరే తీసుకోకండి అని వెనకాలే, చూడు, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వచ్చావు. ఈ కంపెనీ చైర్మన్కి నేను మనవరాల్ని, ఇది మాది. నువ్వు నాతో ఇలా మాట్లాడితే నీకు సీఈఓ అవుతావని ఎలా అనుకుంటున్నావు? చూడండి మేడం, నేను సీఈఓ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. దాన్ని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే వాళ్ళకి మాత్రం నేను కౌంటర్ ఇవ్వకుండా ఉండను. చూడండి, మీరు నా టాలెంట్ని ఏదైనా తొక్కేయాలనుకుంటే తొక్కేయండి, నో ప్రాబ్లం అని చెప్పేసి సూరజ్ అని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక సూరజ్ లోపలికి వెళ్తాడు. ఇక కార్తీక్, అబ్బో, అంటే జ్యోత్స్నకి ముందే సూరజ్ తెలుసు అన్నమాట. సో చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య పెద్ద వార జరిగినట్టు అనిపిస్తుంది. తప్పులేదు, సూరజ్జే ఖచ్చితంగా సీఈఓ అవ్వాల్సిందే
అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక దశరథ శివనారాయణ బోర్డు మెంబర్స్ అందరూ కూడా సూరజ్ని ఇంటర్వ్యూ చేసి సూరజ్ ఇచ్చిన ప్రాజెక్ట్ని ఓకే చేస్తారు. అలాగే సూరజ్ సీఈఓగా అందరికి కూడా నచ్చుతుంది. దాంతో అందరూ కూడా బయటకు వచ్చి సూరజ్ ఇప్పుడు మన సీఈఓ అని అనౌన్స్ చేస్తారు. దాంతో జ్యోత్స్న అలాగే కార్తీక్ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, తాత దీనికి నేను ఒప్పుకోను అని వెనకాలనే, ఎందుకు ఒప్పుకో, మా అందరికీ తను నచ్చాడు, నీకెందుకు నచ్చలేదు అని వెనకాలనే. ఇక జ్యోత్స్న, జరిగింది చెప్తే నన్నే చీకొడతారు అని చెప్పేసి జ్యోత్స్న సైలెంట్గా ఉంటుంది. దాంతో సూరజ్ని సీఈఓని చేసి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. దాంతో ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టడంతో సూరజ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇంతలోకి సూరజ్ కార్తీక్ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ బ్రో, మీరిచ్చిన నాకు ఐడియా వల్లే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. చూడు సూరజ్, నేనేం చేసింది లేదు బ్రో, నీ టాలెంట్తో నువ్వు ఈ జాబ్ గెలుచుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దశరథ శివనారాయణ, ఇతను నీకు ముందే తెలుసా కార్తీక్? తెలుసు తాత, మాస్టర్ని యాక్సిడెంట్ స్పృహ కోల్పోయినప్పుడు హార్ట్స్ట్రోక్తో ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయించింది ఇతనే. ఏంటి, ఇతనా? అవును సార్, ఆ టైంలో నేను ఒక మనిషిగా చేయాల్సింది చేశాను. దానికి మీరు నన్ను అన్నిసార్లు గుర్తుంచుకొని చెప్పాల్సిన అవసరం లేదు అని కార్తీక్ అనే. చూడు బ్రో, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అవును, నిన్ను చూస్తుంటే నాకు మా కార్తీక్ని చూసినట్టే అనిపిస్తుంది అని దశరథ కూడా అంటాడు. ఇక అప్పుడే శివనారాయణ మనసులో, ఇలాంటి మంచివాడే జ్యోత్స్నకి కరెక్ట్ జోడి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక దశరథ కూడా అలాగే అనుకుంటారు. ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. రాగానే సుమిత్ర అలాగే పారిజాతం హాల్లో ఉంటారు. ఇక దీప వాళ్ళకి తినడానికి ఏదో టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక వాళ్ళు అవి తింటూ, ఏంటి దీప అలాగే నుంచొని ఉంటావేంటి, కడుపుతో ఉన్నదానివి, ఇలా మాకు సేవ చేయడం కాదు, నీకు మేము సేవ చేయాలి, రా కూర్చో అంటూ జ్యోత్స్నని కూర్చోపెట్టినట్టు సుమిత్ర పక్కన కూర్చోపెడుతుంది. ఇక దీప ఇదిగో నువ్వు కూడా తిను అని బజ్జీల్ని ప్రేమగా దీపకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే దీపని జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వస్తారు. ఆల్రెడీ కోపంతో ఉన్న జ్యోత్స్న ఒక్కసారిగా దీపకి సుమిత్ర అంతా ప్రేమగా బజ్జీలు తినిపిస్తూ ఉండడం చూసి షాక్ అయిపోతుంది. మమ్మీ, దీపా అంటూ కోపంగా దీప చేతిలో ఉన్న ప్లేట్ని నేల మీద విసిరు కొడుతుంది. దాంతో ఒక్కసారిగా పారిజాతం, ఒసే పాపిష్టిదన్నా, కళ్ళు కనిపించట్లేదా నీకు? ఏం చేస్తున్నావా అర్థం కావట్లేదా? కడుపుతో ఉన్న దాని చేతిలో ఉన్న తిండి ప్లేట్ని ఇలా విసిరి కొడితే పాప తగులుతుందే. గ్రాని, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏంటి దీపా, నువ్వు మా మమ్మీ నిన్ను సపోర్ట్ చేసేసరికి నువ్వే మా మమ్మీకి కూతురు అనుకుంటున్నావా? మా మమ్మీ నీకు తినిపించడం ఏంటి? నేను ఇది చూసి తట్టుకోలేకపోతున్నాను. మా మమ్మీ నాకు మాత్రమే సొంతం. చూడు, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, ఎవరికి పుట్టావో కూడా తెలీదు, ఒక అనాథవి. నువ్వు మా మమ్మీ పక్కన ఇలా కూర్చొని మా మమ్మీ చేత్తో తినడం నాకు నచ్చలేదు. నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. జ్యోత్స్న అని సుమిత్ర అనగానే, మమ్మీ నువ్వు నన్ను తిట్టు కొట్టు, నో ప్రాబ్లం, కానీ నా మీద చూపించే ప్రేమ నువ్వు వేరే వాళ్ళకి చూపిస్తే మాత్రం చూస్తూ నేను తట్టుకోలేను మమ్మీ. ఎందుకంటే నేను నిన్ను అంత ప్రేమిస్తున్నాను. నా తల్లి నాకు మాత్రమే ప్రేమని ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇస్తే నేను తట్టుకోలేను అని వెనకాలనే. ఇక దశరథ, ఆపుతావా జ్యోత్స్న? నువ్వు మాట్లాడే పద్ధతి కానీ ప్రవర్తించే విధానం కానీ కొంచెం కూడా బాగాలేదు. అవును అని వెనకాలనే, డాడీ మీరెన్నైనా చెప్పండి, కానీ నేను మాత్రం ఇదంతా చూస్తూ ఊరుకోలేను. అవును అని వెనకాలనే సుమిత్ర, జ్యోత్స్న, తల్లిగా నీ మీద చూపించాల్సిన ప్రేమ వేరే వాళ్ళ మీద చూపిస్తే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. ఇది నా వల్ల జరిగింది. ఇంకొకసారి నేనెప్పుడు కూడా ఇలా చేయను, సరేనా అని చెప్పేసి సుమిత్ర అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం దీప ఆ మాటలకి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్తుంది. పారిజాతం పాపిష్టిది, నా మనవరాల్ని మళ్ళీ ఏడిపించేసింది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. దీప ఏడవడం చూసి, దీప ఏడుస్తున్నావా అంటే, బావా అది దీప, అత్తకి నువ్వే తన కన్న కూతురు అని తెలీదు, అందుకనే తను జ్యోత్స్న మాటలకి ఓకే అని చెప్పింది, లేకపోతే అలా జరగదు కదా. అది కాదు బావా, దీపా నేను చెప్పేది అర్థం చేసుకో అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దశరథ వస్తాడు. దీపా అని చెప్పేసి దీపం తీసుకొని దశరథ సోఫాలో కూర్చోబెడతాడు. ఇక దీప, నాన్న, దీపా నీ కళ్ళల్లో కన్నీళ్ళకి అర్థం ఏంటో నాకు తెలుసమ్మా. కన్న తల్లి ఏ కూతురునైనా ప్రేమగా చూసుకోకపోతే ఆ కూతురు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. నాకు తెలుసు నీ బాధ, నువ్వు పడే బాధ అంతా కూడా నాకు తెలుసు. మావయ్య అది కాదు, నువ్వేం చెప్పకురా. నాన్న, ఇందులో అమ్మ తప్పేమీ లేదు.
తెలుసమ్మా, జ్యోత్స్న తన కూతురని సుమిత్ర నమ్ముతుంది. అందుకే సుమిత్ర తన కూతురు బాధపడడం తట్టుకోలేక తన ప్రేమ తన కూతురికే దక్కాలి అనుకుంటుంది. కానీ ఏదో ఒక రోజు నువ్వే అసలైన వారసురాలన్న విషయం తెలుస్తుంది. ఆ రోజు సుమిత్ర తన తప్పు తెలుసుకుంటుంది. ఆ ప్రేమ నీకే దక్కుతుంది. నాన్నా, అవునమ్మా, కూతురుగా నువ్వు ఈ ఇంటికి ఎంత చేశావో ఎవ్వరికీ తెలీదు. తెలిసిన రోజు నిన్ను అందరూ చాలా ప్రేమగా తీసుకుంటారు. అవును, సుమిత్ర ప్రాణాల్ని కాపాడడం కోసం నీ కడుపులో బిడ్డని త్యాగం కూడా చేయాలని చూశావు. ఆ దేవుడి దయ వల్ల ఆ బిడ్డకేమీ కాలేదు. ఈ విషయం సుమిత్రకి తెలిస్తే సుమిత్ర జీవితంలో నీ చెయ్యి వదలదు. అవును అని అంటూ ఉంటే ఇక కార్తీక్, అవును మావయ్య, జ్యోత్స్నకి పెళ్ళైన తర్వాత అత్తతో దీపే తన సొంత కూతురని చెప్పాలి. ఇక తాతతో అలా చెప్పాక మనమందరం సంతోషంగా ఉంటాము. జ్యోత్స్న పెళ్ళి జరిగిపోయే వరకే ఇదంతా. అవునరా, నేను కూడా అదే చూస్తున్నాను. జ్యోత్స్న పెళ్ళి జరిగిపోతే దాసు కూడా తన కూతురు పెళ్ళి జరిగిందని సంతోషపడతాడు. అవును మావయ్య, దాసు మావయ్య కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి వీలైనంత త్వరగా జ్యోత్స్న పెళ్లి చేసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ మాటలన్నీ వెనక నుంచి శివనారాయణ వినేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కార్తీక్ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ శివనారాయణ ఉంటాడు. ఇక శివనారాయణ, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు మీరు? దశరథ, నేను విన్నది చూసింది నిజమే కదా నాన్న? అది మాట్లాడకు. ఇక నువ్వు నాతో అబద్ధాలు చెప్పద్దు. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. దీప ఎవరు? చెప్పరా. దీప ఎవరు? జ్యోత్స్న ఎవరు? చెప్పు అని వెనకాలనే నాన్న అది అని అంటూ ఉంటే, దశరథ, నువ్వే రోజు ఈ కన్న తండ్రితో అబద్ధం చెప్పలేదు. ఈడంటే మోసగాడు, మాయలోడు. వీడు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. నువ్వు చెప్పు, దీప ఎవరు అని వెనకాలనే, నాన్న దీపే నా కన్న కూతురు నాన్న, నీ మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, మరి జ్యోత్స్న దాస్ కూతురు నాన్న, ఏంటా నువ్వంటుంది? అవును నాన్న, పిన్ని మన కుటుంబానికి చాలా నష్టమే చేసింది. అవును, తనకి జరిగిన అన్యాయానికి కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంది. పుట్టగానే దాసు కూతుర్ని మన కూతురని నమ్మించి మనల్ని మోసం చేసింది. ఆ భగవంతుడి దయ వల్ల, కుబేర్ వల్ల దీప బ్రతికి ప్రాణాలతో బయటపడింది. ఈరోజు మన ముందుకు వచ్చింది. అవును నాన్న, ఇదంతా నీకు ఎప్పుడు తెలుసు దశరథ? సుమిత్ర ఆపరేషన్కి ముందే తెలిసింది నాన్న. అంటే ఆ రోజు నువ్వు ఎమోషనల్ అవ్వటం, దీప విషయంలో నువ్వు ఇలా మాట్లాడటం, ఇదంతా నిజం తెలిసాకేనా? అవును నాన్న, సుమిత్ర ప్రాణాలు కాపాడటానికేనా దీప బిడ్డని వదులుకుందామనుకుంది. అవును, సుమిత్రకి ఆపరేషన్కి దీప బోన్ మ్యారో ఇవ్వాలంటే తన కడుపులో బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పారు. అది విన్నాక కూడా దీప సుమిత్రని కాపాడాలని నిర్ణయం తీసుకుంది. దీప, అంటే నువ్వు ఇంత పని చేసావా అమ్మా? ఈ నిజం తెలియక మేమందరం నిన్ను ఎన్నో మాటలు అన్నాం. కాంచన, నేను నోటికొచ్చినట్టు మాట్లాడావు. నువ్వింత త్యాగం చేయాలనుకున్నావా అంటూ శివనారాయణ దగ్గర దీప హక్ చేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి